హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే మా ఫుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దొండకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి దొండకాయ ఫ్రై అలాగే పెరుగు చారు అయితే చేయబోతున్నాను అనమాట. ఇదిగోండి ఇలా దొండకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ముందు వెనుక ఉన్న పార్ట్స్ అయితే తీసేసి నేను చాపర్లో వేసి చాప్ అయితే చేసేసుకుంటున్నాను. సో దట్ నా పని అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. నార్మల్గా కట్ చేస్తే చెయ్యికి బంకలాగా అతుక్కుంటుంది, అలాగే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. అదే ఈ చాపర్లో చేస్తే మాత్రం చాలా త్వరగా అయిపోతుంది అనమాట. కట్టింగ్ అయితే చాలా ఈజీ అయిపోయిందండి. అంటే ఇలా దొండకాయలు కట్ చేసినప్పుడు కానీ, క్యారెట్, బీట్రూట్ ఇవి తురుమాలి అన్నప్పుడు కానీ నాకు ఈ చాపర్ వల్ల అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని. వెరీ సూన్ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నానండి. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడైతే దొండకాయలకి ముందు వెనుక ఉన్న తొడాలు అయితే మొత్తం కట్ చేసుకొని ఇలా చాపర్లో అయితే వేసాను. జస్ట్ అండి 5 సెకండ్స్లో అయితే మనకి మొత్తం చాప్ అయిపోతాయి అనమాట. ఎక్కువ టైం అయితే పట్టదు. నాకైతే జస్ట్ సింపుల్గా ఒక బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీ అసలుకి. లేనప్పుడు అబ్బా ఎప్పుడు కొనుక్కుంటానో అనుకున్నాను. ఇంకా కొనుక్కున్న తర్వాత నుంచి అయితే చాలా బాగా వాడుతున్నాను అనమాట. చూడండి చిన్న చిన్నగా చాప్ అయిపోయినాయి. నార్మల్గా కూడా నా దగ్గర దొండకాయలు కట్ చేయడానికి వేరే కట్టర్ ఉండేది. ఇంకా ఇప్పుడు చాపర్ ఉంది కాబట్టి నార్మల్గా చాపర్లోనే వేసేసుకుంటున్నాను. ఎక్కడ వాటర్గా అయిపోవడం కానీ అలా ఏమీ జరగలేదు. చాలా మంచిగా కట్ అవుతాయని అనమాట. ఇంకా దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది కదండి. ఇగురు కర్రీ అయితే నాకు అంతగా నచ్చదు, మేము ఎప్పుడు చేసుకోము కూడా. ఇలా ఫ్రై కర్రీయే చేసుకుంటాము. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అలాగే మినపప్పు అయితే వేసుకుంటున్నాను. పోపు ఎంత బాగా పెట్టుకుంటే ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఇవి డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఇక్కడ మా అత్తయ్య అయితే ఇంకా గిన్నెలని వాష్ చేసాం కదా, అవన్నీ సర్దుతున్నారనమాట. నేను వచ్చేసి కర్రీ చేస్తున్నాను ఈరోజు. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలను అయితే దంచి వేసుకున్నాను. మర్చిపోయాను, చాపర్లో వెల్లుల్లి మీద పొట్టు కూడా తీయొచ్చండి. కాకపోతే నేను ఇంతవరకు అయితే ట్రై చేయలేదు. నాకు ఎక్కువ క్వాంటిటీలో యూసేజ్ అనేది లేదనమాట, అందుకని ఎప్పుడూ ట్రై చేయలేదు. దానికి కూడా సపరేట్ ఒకటి ఇచ్చారనమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం చాపర్లో మనం దాని మీద వెల్లుల్లి పొట్టు కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఒక ఫుల్ ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసి అయితే ఇలా యాడ్ చేసి వేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇందులో నేను ఫస్ట్ టైం కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ నేను ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. మంచిగా అయితే నానిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం ఉడకబెట్టకుండానే డైరెక్ట్గా ఇలా వేసి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మెత్తగా అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక్క విజిల్ వచ్చేదాకా పెట్టుకొని మనం ఈ ఫ్రైలో అయితే యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మా చెల్లి అయితే అసలుకి దొండకాయ కర్రీ అన్నా, క్యారెట్ ఫ్రై అన్నా అస్సలు అంటే అస్సలు తినేది కాదు. అయితే మేము హైదరాబాద్లో ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నప్పుడు మేము రూమ్లో ఉన్నామన్నమాట. అప్పుడు మా చెల్లికి ఈ కర్రీ అలాగే క్యారెట్ ఫ్రై కర్రీ అయితే అలవాటు చేశాను. ఇంకా అప్పటి నుంచి అయితే దాని దొండకాయ ఫ్రై అలాగే క్యారెట్ ఫ్రై అయితే తింటుంది. అసలు అంతకు ముందు అయితే అస్సలు తినేది కాదు, ఎలా స్కిప్ చేయాలా అని చూసేది. ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మగ్గడం కోసం అని చెప్పేసి. ఈలోపు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాము. ఇంకా అత్తయ్య అయితే ఆరేస్తున్నారు. తర్వాత ఈలోపు ఇక్కడ మన కర్రీ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. అసలు ఎంత ముక్కలు ఉండేవండి చూడండి, అంత దగ్గరికి అయిపోయి చాలా తక్కువ కర్రీ అయితే అయిందనమాట. దించబోయే ముందుగా అయితే కారం యాడ్ చేసుకోవాలి, లేదంటే కారం అనేది మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి దించబోయే ముందుగా నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. నిజంగా అండి దీంట్లో మనం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపించింది.
తర్వాత అయితే ఇంకా నేను చెప్పాను కదా పెరుగు చారు కూడా చేస్తున్నానని చెప్పేసి, అంటే ఫ్రై కర్రీ ఉంది కదా, ఎప్పుడు ఫ్రై కర్రీ పక్కన సాంబారు రసము కాకుండా ఇలా మనం పెరుగు చారు కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ పెరుగే యూస్ చేస్తున్నానండి, పుల్లటి పెరుగు కాకుండా. ఫస్ట్ అయితే విస్కర్తో మొత్తం ఉండలేమీ లేకుండా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్, అలాగే ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ చికెన్ గున్యా రావడం వల్ల అసలు నా ఛానల్ అయితే చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అసలు వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్లేదు. హోప్ ఇంకా నొప్పులు అయితే ఆగుతాయి అనుకుంటున్నాను. కాకపోతే ఈ చలికాలం రావడం వల్ల మళ్ళీ కొంచెం కూర్చొని లేసే అప్పుడు పెయిన్స్ రావడము అలా అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్లో ఉన్నంత అయితే కాదనమాట. నేనైతే ఆయుర్వేదం మందు అయితే యూస్ చేశాను. దానివల్ల అయితే పెయిన్స్ అయితే చాలా తగ్గిపోయినాయి. నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను దగ్గర మా కింద ఆంటీ వాళ్ళకి, అలాగే పక్కింటి వాళ్ళకి, ఇంకా నేను విజయవాడ వెళ్ళాను కదా మా పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి, అక్కడ కూడా చెప్పాను అనమాట. నేనైతే ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను, నాకైతే తగ్గింది, మీకు కూడా కావాలంటే ట్రై చేయండి అని చెప్పేసి విజయవాడలో తెలిసిన ఆంటీ వాళ్ళకైతే 3 ప్యాకెట్స్ ఇచ్చి వచ్చానమాట. ఆంటీ ట్రై చేసి మళ్ళీ అడిగారనమాట, అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పంపించు, నేను కూడా ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పేసి. నిజంగా అండి చాలా బాగా వర్క్ అయింది. కింద ఆంటీ వాళ్ళు కూడా ఇప్పుడు 3rd టైం అనుకుంటా తెప్పించుకుంటున్నారు వాళ్ళకు కూడా బాగా వర్క్ అయిందంట. ఇంకా నావైతే ఇంకా కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, కరెక్ట్గా 1 మంత్ యూజ్ చేయాలని చెప్పారు. ఇంకా ఆ పౌడర్ అయితే తాగుతున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇదిగోండి ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. పెరుగుచారు అయితే చాలా టేస్టీగా ఉంది. పెరుగుచారుతో దొండకాయ ఫ్రై అయితే ఈ నాటు మందైతే మా వారికి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనమాట. వాళ్ళ ఫ్రెండ్కి కూడా వస్తే వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారంట, అంటే ఈ పౌడర్ వాడితే నాకు తగ్గింది, ఒకవేళ మీ వైఫ్ని ట్రై చేయమని చెప్పండి అంటే మా వారు కొన్ని ప్యాకెట్స్ వచ్చారనమాట ఆ అన్నయ్య దగ్గర నుంచి. ఇంకా అవి నేను వాడాను, నాకు రిజల్ట్ కనిపించింది, వెంటనే మేము కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగా వర్క్ అయింది. అంటే అదే ఏరియా కూడా మాకు తెలీదు, మరాఠీలో రాసి ఉండడం వల్ల అసలు చదవలేదనమాట. హిందీలో అయితే ఓకే చదివేవాళ్ళం, మరాఠీలో రాసింది ఇంకా మేము అంత పట్టించుకోలేదు, డైరెక్ట్గా కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై, అలాగే పెరుగు చారు, అలాగే వైట్ రైస్ అనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఓట్స్ అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, అలాగే లైన్ డేట్స్ ఇవన్నీ వేసేసి నానబెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి నేను, అంటే బయట పెడితే కొంచెం అదో రకంగా అయిపోతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసాను. తర్వాత ఈ స్మూదీలోకి అయితే ఒక బనానా, అలాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ మీకు ఇక్కడ 2 చూపిస్తున్నాను, కానీ నేను 2 అయితే యూజ్ చేయలేదు, ఒకటే యూజ్ చేశాను. ఇంకా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని నా దగ్గర స్మూతీ బ్లెండర్ ఉంది కదా, అందులో అయితే ఇక్కడ ఫస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత అయితే ఈ సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను లైన్ డేట్స్ అయితే యూజ్ చేశానండి, న్యాచురల్ స్వీట్ వస్తుంది కాబట్టి, అంటే ఏమి షుగర్స్ అయితే యాడ్ చేయట్లేదు, న్యాచురల్ స్వీట్నెస్ కోసం అని చెప్పేసి బనానా అలాగే లైన్ డేట్స్ అయితే యూజ్ చేస్తానన్నమాట. నేనైతే 2 సార్లుగా చేశాను ఈ స్మూతీని, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఈ జార్లో పట్టదని చెప్పేసి ఒక 2 సార్లుగా అయితే చేశాను. ఇక్కడైతే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకున్నాను. నార్మల్ మిల్క్ అయినా, లేదు అని అంటే బాదం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే నార్మల్ మిల్క్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవే యాడ్ చేసుకున్నాను. నార్మల్ మిక్సీ జార్లో అంటే కొంచెం మెత్తగా అవదనమాట, అంటే నా దగ్గర బ్లేడ్ సరైనది లేదు దాంట్లో, అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం స్మూతీస్కి అయితే ఇదే బ్లెండర్ వాడుతూ ఉంటాను. ఇదిగోండి మంచిగా మెత్తగా అయితే చేసేసాను అనమాట. తర్వాత ఇంకా సర్వ్ చేశాను. ఇప్పుడైతే అత్తయ్య, నేను, మా వారు, మా పాప మాత్రమే ఉన్నాం ఇంట్లో. ఇదిగోండి ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా అయితే చేశాను. ఇంకా నేనైతే డిన్నర్ అయితే చేయలేదనమాట, దీంతోనే సరిపెట్టేసుకున్నాను. ఇంకా స్మూతీ తాగిన తర్వాత అయితే మా పాపని తీసుకొని మా వారు నేనైతే పార్క్ వెళ్ళాము. అసలు ముందు రోజు వర్షం పడింది అనమాట, ఇంకా మొత్తం మట్టి అంతా తడితడిగా ఉంది. ఇంకా పాప అయితే కింద ఆడనంటుంది, మా వారేమో ఇలా ఆడిస్తున్నారనమాట తన్ని. ఇంకా తను కూడా అసలు వెళ్దామనంటే చాలండి భలే పరిగెట్టుకొని వచ్చేస్తుంది. అదుగు చూడండి ఎలా నిలిచిందో అసలుకి.
అసలు భయపడట్లేదు, వాళ్ళ డాడీ ఉన్నాడులే పట్టుకుంటాడనే ధైర్యం అనమాట తనకి. ఇంకా ఈ పార్క్ అయితే మొత్తం బాగా కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి మనం నడవడం కోసం అని చెప్పేసి ఇలా స్టోన్స్ కూడా పెట్టి ఒక వే లాగా పెట్టారనమాట. పాత్వే మంచిగా నడుస్తుంటే భలే అనిపించింది, కానీ అస్సలు నడవలేకపోతున్నాను. చిన్నగా ఉన్నప్పుడు ఎలా నడిచామో తెలియదు కానీ చెప్పులు లేకుండా. ఇప్పుడైతే అబ్బో భలే నొప్పులు వస్తున్నాయి అన్నమాట అరికాళ్ళు వాటి మీద నడుస్తుంటే అసలుకి. ఇదిగోండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. అందరు మంచిగా అటు ఇటు ఒక 2-3 రౌండ్స్ అయితే వేస్తున్నారు దీని మీద కూడా. వర్షం వల్ల పక్కనున్న చెట్లలో చూసారా ఎంత బురద బురదగా ఉందో. ఇంకా పాపని తీసుకొచ్చాం కానీ పాప అయితే ఎక్కువగా ఆడలేదు. ఇంకా మేమైతే ఒక 2-3 రౌండ్స్ అయితే వేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే యోగా చేసే వాళ్ళు కూడా యోగా చేస్తున్నారనమాట. ఆంటీ వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళైతే కూర్చొని యోగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఒక యోగా టీచర్ లాగా ఇటు సైడ్ ఉన్నారనమాట. తను చెప్పినట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంటికి వచ్చినాకైతే నైట్ డిన్నర్లోకి అయితే ఏమంటారు వీటిని, చిక్కుడు గింజలు ఉంటాయి కదండి, అవైతే నానబెట్టుకున్నాను. ఇంకా వాటిని అయితే ఇలా కర్రీ లాగా అయితే చేసేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రాగి ఇడ్లీలు అయితే చేయబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి రాగి పిండిని అయితే రుబ్బేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఫర్మెంటేషన్ కోసం. నేనైతే ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నానండి. నార్మల్గా ఇప్పుడైతే ఇడ్లీ రైస్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా ఇడ్లీ రైస్ అయితే ఏం యూజ్ చేయలేదు, నార్మల్గా రవ్వే యూజ్ చేశాను. ఇదిగోండి మా పాపకైతే గోరింటాకు అయితే పెట్టామన్నమాట. చేసి చూడండి ఎలా అయిపోయిందో అసలుకి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.